హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. వర్షాకాలం వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది అనమాట. ఇలా డ్రై పీస్ బిజినెస్ చేసే వాళ్ళకి. ఎందుకంటే చేపలు ఆరవు, కొన్ని పురుగు కూడా పట్టేస్తాయి. ఉప్పు చేపలు అయితే పర్లేదండి, కానీ చప్పటి చేపలు అయితే చాలా నష్టమే అని చెప్పాలన్నమాట. శ్రమ మొత్తం పోతుంది. ఇదిగోండి చేపలు చూసారా, ఇవైతే ఆరలేదు. ఇంకా నీట్గా అయితే ఇంకా తిరగేస్తున్నారు. పైన అది వేసే పైన చినుకులు పడుతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా, చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. ఎప్పటికప్పుడు 5 కళ్ళు 10 కళ్ళతోనే అట్లా కాపలా కాయాలన్నమాట. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు ఈ మధ్య, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. అసలు మంచి ఎండ వస్తుంది అనుకుంటే అప్పుడే వర్షం పడిపోతుంది. దీనివల్ల అసలు చేపలు ఎండటానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఉప్పు చేపలు అయితే పర్లేదు, కానీ చప్పడి అయితే పురుగులు పట్టేసి పడేయాల్సి వస్తుంది. మొన్న అయితే నెత్తళ్ళు 25,000 సరుకు అయితే పాడైపోయింది అనమాట అన్నయ్య వాళ్ళకి. ఇదిగోండి ఇప్పుడైతే గొలుసులు చాలా పెద్ద పీసులు అయితే ఉన్నాయి. నాకు అసలు మనసు ఒప్పట్లేదు. ఒక మంచి మేడంకి ఇద్దరికైతే ఆర్డర్స్ ఉన్నాయన్నమాట హైదరాబాద్ వాళ్ళకి పంపించడానికి. ఈ చేప పంపిస్తే మేడం చాలా మంచిగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇదైతే ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకనే ఇది వర్షాకాలం, ఈ వర్షంలోని కొంచెం చెమ్మగా ఉంది కదా, ఇది ఎండిన తర్వాత కలర్ చేంజ్ అయిపోవచ్చు. అందుకని ఈ చేప అయితే పంపించట్లేదు. కానీ నా మనసల్లా ఆ పెద్ద చేపల మీద ఉందన్నమాట. చూడండి, ఇందులో అయితే చాలా పెద్ద చేపలు ఉన్నాయి. ఇంకా సరేలే, ఇంక నెక్స్ట్ టైం తర్వాత బ్యాచ్లో వస్తాయిలే, అప్పుడు వర్షం తగ్గిన తర్వాత ఎండలో వేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా మేడంకి అయితే ఈ చేపలు అయితే పంపించలేదు. అందుకని మేడంకి కొంచెం లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల ఏమైందంటే, మేడం కావాల్సిన మెత్తళ్ళు అయితే నేను ముందుగా ప్యాక్ చేయడం వల్ల మేడంకి వెళ్ళేసరికి కొంచెం కలర్ చేంజ్ అయ్యంట. అదైతే కొంచెం డిఫాల్ట్ అయింది. సారీ మేడం, ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు నేను మరలా పంపిస్తాను, మీరు మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ మూమెంట్ని కూడాను. ఎండలు ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. అప్పుడు రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. వర్షాకాలంలో రేట్లు కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇంకా చేపలు కొనలేము, అలాగని వదిలేలేము. కొనేసి ఇంకా స్టోర్ చేస్తాం, ఐస్లో అది వేసి అనమాట. ఇంకా అదనమాట వీడియో. ఈ వీడియో అయితే ఇంక ఇదే అనమాట. చేపల గురించి అయితే చెప్దాం అనుకున్నాను. అసలు ఏంటి వర్షాలు వచ్చినప్పుడు ఎలా మీరు ఫీల్ అవుతారు ఏంటి అని చాలామంది అనుకుంటారు కదా, ఎప్పుడు ఎండుతాయి వీళ్ళకి అని. వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది అండి. ఇంక ఇలానే ఇంకా తడి పొడిగా ఉంటాయన్నమాట. కొందరైతే అలాగే కొనుక్కుంటారు, కొందరైతే కొనుక్కోరు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డ్రై పీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై నేను నెంబర్ ఇచ్చేస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఏ చేపలు కావాలన్నా సరే పంపిస్తాను అనమాట. ఇంకా పచ్చి చేపలు కూడా కావాల్సిన వాళ్ళు అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను బస్కి అయితే వేసేస్తాను. నేను చేపలు కొని అన్నీ చేస్తాను. ఫుల్ ప్యాకింగ్ ఛార్జెస్ అన్నీ, షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ మీవేనండి. నేనైతే మంచిగా పంపిస్తానండి. అమౌంట్ కూడా నేను పెద్దగా ఎక్కువ తీసుకోను. మీకు ఏ రోజు రేటు ఆ రోజే పచ్చి చేపలు, దానికి నేను ఇంతని ఫిక్స్ చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.